20 years of excellence in cancer care. Mahatma Gandhi Cancer Hospital and Research Institute, Visakhapatnam. జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ దూరంగా ఉన్న పులివెందుల అభివృద్ధి అయితే చేశారని చెప్తున్నారు. అభివృద్ధి చేశారు, అంతా చేసినా కూడా ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ప్రజలైతే మొటిక్కాయలు వేశారు. ఒక్క పులివెందుల వాసులే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మొటిక్కాయలు వేసి కూర్చోడితే 11 స్థానాలకు పరిమితం అయిపోయారు. అంటే దాని నుంచి కోలుకుంటారా అంటే ఆ పరిస్థితి కనిపించడం లేదు అనేసి రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తనకు ప్రతిపక్ష హోదా కావాలి అనేసి ఈరోజు యాచించే పరిస్థితికి వచ్చారు. కోర్టులకు వెళ్తున్నారు, అసెంబ్లీలో అడుగుతున్నారు, అయ్యా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అనేసి. అంటే హోదా అనేది ఇస్తే తీసుకునేది కాదు కదా, ప్రజలు ఇవ్వాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయుడుగా ఆయన ఒక మాస్ లీడర్గా ప్రజలకు పరిచయం అయ్యారు. మాస్ లీడర్గానే వచ్చారు, ఆయన ఒక మాస్గానే ఉన్నారు. మాస్ లీడర్కి పవర్తో పనేముంది, పదవితో పనేముంది, హోదాతో పనేముంది, జనాల్లో ఉండాలి. ఆ రోజు అసెంబ్లీలో నేను కన్నెర్ర చేస్తే నీకు ప్రతిపక్ష హోదా ఉన్నదు అని చంద్రబాబు నాయుడు గారిని వార్న్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారే ఈరోజు నాకు ప్రతిపక్ష హోదా ఉండాలి, ప్రతిపక్ష హోదాకి పరిమిత ఎమ్మెల్యేలతో సంబంధం లేదు, ఇవన్నీ మీరు పెట్టుకునే చట్టాలు అని మాట్లాడడం కరెక్టా? ఈ పరిస్థితులు ఇంత గందరగోళంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి బాబో అని అడిగే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఏ విధంగా అప్లిఫ్ట్ అవుతుంది, బౌన్స్ బ్యాక్ అవుతుందని మీరు ఆలోచనతో ఉన్నారు? ప్రతిపక్ష హోదా అనేది అసెంబ్లీలో ఏదైనా విషయాలు వచ్చినప్పుడు కానీ, అసెంబ్లీలో జరిగేటువంటి చర్చలు జరిగినప్పుడు కానీ టైం అలొకేషన్, నేను కూడా డిప్యూటీ చైర్మన్ ఉన్నప్పుడు ఒక ప్రశ్నకు మాట్లాడేదానికి, ఒక అపోజిషన్ లీడర్ మాట్లాడేదానికి చాలా తేడా ఉంటుంది. రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల్లో 40% పైన ఓటింగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. 40% పైగా వచ్చిందా? 40% కదా, ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. 40% దగ్గరలో ఎవరూ లేరు. ఓకే, ఎవరు లేరు కదా, తెలుగుదేశానికి ఎవరు లేరు కాదు, కూటమి వర్సెస్ వైసీపీ. కూటమి వర్సెస్ వైసీపీనే కాదు, కాంగ్రెస్ కూడా ఆడ పోటీ చేసింది. ఆ తర్వాత వాట్ ఎవర్ ఇట్ ఇస్ పార్టీ కదా, నేషనల్ పార్టీనే కదా. మీరు ఆ పేరు చెప్పడానికే మర్చిపోయినా, మీరు ఆ పార్టీ పోటీలో రెండు పార్టీలు నోట్ల కట్టలతో పోటీ చేశాయి. నోట్ల కట్టలు లేని చిన్న చిన్న పార్టీ అదే నేను చెప్పేది. 40% ఓట్లు వచ్చినప్పుడు సీట్ల స్థానంలో తక్కువ రావచ్చు, 11 సీట్లే రావచ్చు, అది దట్ మైట్ బి బిలో 10%. బట్ ఓట్ల శాతం తీసుకున్నప్పుడు 40%. వీ హ్యావ్ టు అడ్రస్ ది వాయిసెస్ ఆఫ్ దిస్ 40% ఆఫ్ ది పీపుల్. అండ్ సమర్థవంతంగా చేయాలంటే ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడే నీకు అసెంబ్లీలో ఆ యొక్క మాట్లాడేదానికి అవకాశం కానీ ఇంకోటి కానీ ఉంటుంది. ప్రజల సమస్యలు చెప్పుకునేదానికి ఆ హోదా ఇమ్మని చెప్పి అడిగాను తప్పితే మాకేదో ఫెసిలిటీస్ ఇమ్మని చెప్పో, లేకుంటే మాకేదో సౌకర్యాలు క్రియేట్ చేయమని చెప్పో కాదు. ప్రజల కోసం పోరాటం చేసేటప్పుడు, అసెంబ్లీ వేదికగా మాట్లాడాల్సినప్పుడు ఆ యొక్క టైం స్లాట్ కానీ, ఆ యొక్క విలువలు కానీ, ప్రతిపక్ష హోదా నాయకుడికి ఉండేటప్పుడు వచ్చేటువంటి టైము నీకు మామూలుగా రికగ్నిషన్ లేనప్పుడు రాదు. అది మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. జగన్మోహన్ రెడ్డి మాకు వద్దు అని పీక్ అవతల పడేశారు ప్రజలు. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వము, నీకు అసలు నాకు అవసరం లేదు. కానీ అదే జగన్మోహన్ అల్లా ప్రజల్లోకి వెళ్ళి ఏదైతే 2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసి, అంతకుముందు ఓదార్పు యాత్రలు చేసి ప్రజల మన్ననలు ముందు ప్రజానాయకుడిగా గుర్తించి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు కదా, హోదాతో చట్టసభల్లో లేకపోయినా ప్రజాసభల్లో పాల్గొను, ప్రజల్లో తిరుగు, మళ్ళా నాయకుడిగా ఎదుగు, ప్రజల చేత మళ్ళా ప్రతిపక్ష హోదా కాదు ముఖ్యమంత్రి కుర్చీని అధిష్ఠించు. అంతేగాని అడగడం ఏంటి? మీకు క్లియర్గా నేను చెప్పాను ద డిఫరెన్స్ బిట్వీన్ కాదు అసెంబ్లీ వేదిక నాగరాజు గారు, మీకు అన్ని విషయాలు కూడా మీకు తెలుసు. ప్రజలు వద్దనుకున్నారండి. ప్రజలు వద్దనుకునేది ఏది? ఓన్లీ 60% ఆఫ్ ది పీపుల్ వద్దనుకున్నారు. 40% 40% అయితే ఓట్లు వచ్చినాయి కదా. 1% అయినా కూడా ఓడిపోవచ్చు, అధిక శాతం వద్దనుకున్నారు కదా. ప్రజల్లోకి రామానండి, మాస్ లీడర్ కదా, ప్రజల్లోకి రామానండి, ప్రజల చేత ఎన్నుకోబడి డైరెక్ట్ గా సీఎం కుర్చీలో కూర్చోమనండి. ఎవరొద్దన్నారు? అదే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమాలు చేసేటప్పుడు ప్రజల యొక్క వాయిసెస్, ప్రజల యొక్క ఇబ్బందులు చెప్పేటప్పుడు అసెంబ్లీ వేదికగా జరిగేటువంటి చర్చల్లో ప్రతిపక్ష హోదాకు ఉన్నటువంటి ఆ సమయము మిగతా వాళ్ళకి ఇవ్వరు. కాబట్టి దాన్ని కూడా మాకు అర్హత ఉంది, యూ డి నాట్ టెల్. మాకు 10% కూడా సీట్లు రాలేదనేది వేరు, ఓట్లు రావడం లేదనేది ఒకటి. మీరు 10% సీట్లు రాలేదనే టెక్నికల్ ఇష్యూ మీద మీకు అపోజిషన్ పార్టీ లీడర్ ఇవ్వమని చెప్తున్నారు. కానీ మా క్లెయిమ్ ఏంటంటే 40% ఆఫ్ ది ఓట్, 10% కాదు 40% ఓట్లు మాకు వచ్చాయి. మరి 40% మంది మా మీద విశ్వాసం ఉంటారు. ప్రజలకు ఒక అపోజిషన్ మాదిరి, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ది పార్ట్ ఆఫ్ ది రూలింగ్ పార్టీ. ఈ ప్రజాస్వామ్యంలో పాలకపక్షానికి ఎంత బాధ్యత ఉందో ప్రతిపక్షానికి అంతకంటే కూడా బాధ్యత ఉంది. ఇప్పుడు పాలకపక్షం ఒకటే పాలించదు, రాను రాజకీయాలు పొల్యూట్ అయ్యొచ్చేమో. కానీ మీరు ఒక డెమోక్రసీ సిస్టమ్ చూస్తే
ఆల్ ఆఫ్ అస్ ఇట్ ఈస్ అ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బోత్ ద పార్టీస్. ప్రతిపక్షంగా మనం కూర్చొని ప్రజలు ఎక్కడైతే తప్పు చేస్తారో, పాలకపక్షం ఎక్కడైతే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారో ఎండగట్టాల్సిన అవసరం ఉంది, కరెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కరెక్ట్ చేసే విధానంలో అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఉండేటప్పుడు టైం స్లాట్ ఎక్కువ వస్తుంది. దానికోసం మేము పోరాటం చేస్తున్నాం తప్పితే మాకేదో వసతులు కావాలా లేకుండా మాకేదో ఫెసిలిటీస్ కావాలని చెప్పి చేసేది కాదు. ప్రజల పక్షాన సమర్థవంతంగా పోరాటం చేయాలంటే ఆ హోదా ఉంటే తప్పితే, ఆ యొక్క సమయం ఉంటే తప్పితే మేము అపోజిషన్లో అది సమర్థవంతంగా చేయలేమని చెప్పి ఆ హోదా అడుగుతున్నాం తప్పితే వేరే దానికి కాదు. రెండోది మీరు చెప్పారు కదా మాస్. ఎస్, వీఆర్ డెఫినెట్లీ. ఈరోజు నేను సగర్వంగా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారి కంటే, పవన్ కళ్యాణ్ గారి కంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ నాయకుడి కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి క్రేజ్ కానీ, గ్లామర్ కానీ, ఆయన మీద ఉన్నటువంటి అభిమానులు కానీ చాలా ఎక్కువ. గ్లామర్ కూడా అన్ని రకాలుగా కూడా అన్ని రకాలు మీరు ఇద్దరిని ఒకసారి పంపించి రోడ్డు మీదకి కొన్ని వందల మంది వచ్చి పక్కన నిలబడుకొని మాకు సెల్ఫీలు కావాలి, ఫోటోలు తీసుకుందాం. ఈ రోజు కూడా నేను చూస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్రత్యక్షంగా దగ్గరగా ఉంటున్నాము. ఎవడు వచ్చినా అన్న ఒక సెల్ఫీ అంటే ఆ క్రేజ్ ఉంటే వేరేది ఏం లేదు. పవన్ కళ్యాణ్ మైట్ బి ఏ సినిమా స్టార్, బట్ ఒక పొలిటీషియన్కి ఇంత క్రేజ్ ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఏం లేదు. మీరు ఏదైతే చెప్పారో 100% అది జరుగుతూనే ఉంది, జరుగుతుంది. అండ్ మీరు ఆశించినట్టు మీకు అది హేళనగా ఉన్నా, మీకు అది ఎగతాళిగా ఉన్నా 100% ఈరోజు రాసుకోండి. వచ్చే ఎన్నికలు ఎప్పుడు జరిగినా వాట్ ఎవర్ ఇట్ ఈస్, సాంబార్ రాసుకోవాలనుకున్నా, ఇంకోటి రాసుకోనన్నా కూడా మీకు అదే చెప్తున్నా కదా, మీకు హేళనగా ఉన్నా, మీకు అది వేరే రకంగా ఉన్నా, ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం కోసం మీరు అడిగారు, నేను చెప్తున్నా. మీరు అడిగిన తర్వాత నేను చెప్పిన దయచేసి వినండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం ఒక వ్యక్తికి సాధ్యం కాక, ముగ్గురు వ్యక్తులు, పవన్ కళ్యాణ్, బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ, 3 పార్టీలు కలిసి ఆచరణ సాధ్యంగానేటువంటి హామీలన్నీ మీరు ఇచ్చి లేనిపోని అబద్ధాలన్నీ చెప్పి ప్రచారం చేసుకొని ఓడించిన మరుసటి రోజు నుంచి కూడా ఈరోజు వాళ్ళకి అర్థమవుతా ఉంది ప్రజల యొక్క అభిప్రాయం ఎవరిపైన ఉంది, ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి క్రేజ్ వాళ్ళకి తెలుసు. సో మీకు ఎవ్వరికి నమ్మకం లేకుండా 100% నేను చెప్తున్నాను, ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఇట్ నాట్ బి 2029, 1 సంవత్సరం తర్వాత ఎన్నికలు జరిగినా, 2 సంవత్సరాల తర్వాత ఏదైనా కారణాల తర్వాత ఎన్నికలు జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ప్రజల యొక్క అభిమానంతో, ఆదరణతో ముఖ్యమంత్రి కావడం ఖాయం. ఈ రోజు అధికారం వచ్చినటువంటి ఈ మిత్రపక్షాలు ఎవరైతే కూటముందో, ఆచరణ కాని అసత్యాలు, అబద్ధాలన్నీ, ఆశలన్నీ ప్రజల్లో క్రియేట్ చేసి వచ్చిందే తప్పితే వేరేది కాదు. ఈరోజు మళ్ళా చెప్తున్నాను, మీరు చెప్పినటువంటి హామీలు అన్నీ మా దగ్గర ఉన్నాయి. మీరు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారంటే అన్ని హామీలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది? మీరు ఇచ్చేటువంటి హామీలు అమలు చేయండి. మీరు అమలు చేస్తారు, డెఫినెట్గా మీరు అధికారంలోకి వస్తారు. మీరు ఆ హామీల్లో ఏమాత్రం అమలు చేయలేనటువంటి పరిస్థితి ఉంటే 100% ప్రజల దృష్టిలో మీరు దోషులు అవుతారు. అదొక్కటే. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యము, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండేటప్పుడు ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేశారు, ఆయన ఓడించేదానికి మీరు ఏమేమి ఆశలు కల్పించారు అంతే. మీరు ఇదే చెప్తారు. ఇసుక గురించి నానా యాగి చేశారు, నానా అక్రమాలు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు చెప్పండి అన్న, మీరు జగన్ ని దింపేశారు. ల్యాండ్ టైటిలింగ్ విధానంలో వాళ్ళ సొంత భూములకు వాళ్ళ పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకున్నారు. మా భూములు కూడా జగన్మోహన్ రెడ్డి గారు లాక్కుంటారేమో అని ప్రజలు భయపడ్డారు, జగన్మోహన్ రెడ్డి దింపేశారు. ఇప్పుడు కూడా అంతే, 6 గ్యారంటీస్ ని అమలు చేయకపోతే కూటమి ప్రభుత్వం కూల్చే పని కూడా ప్రజలు పెట్టుకుంటారు. 6 గ్యారంటీస్ ఒకటే కదా నాగరాజు గారు, మీరు 6 గ్యారంటీస్ అనడం లేదు, 600 హామీలు. ఓకే, మీకు ప్రతి సందర్భంలో నేను చూపిస్తాం. అండ్ ఎవరో మాట్లాడేంటి కాదు, చంద్రబాబు నాయుడు గారు వివిధ సందర్భాల్లో వివిధ వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ఆయన ఇచ్చినటువంటి హామీలు. డోంట్ బి కన్ఫైన్ టు 6. 6 హామీలని మీరు అంటున్నారు, 6 గ్యారంటీలు కాదు. ఆ 6తో పాటు 600 హామీలు. నేను ఒకటి చెప్తున్నా, మీకు క్లిప్పింగ్స్ చూపించిన విలేజ్ గ్రామ నేను తీసుకుని రాలేదు కానీ మీకు చూపిస్తాను. గ్రామ వాలంటీర్ల గురించి అంటే ఈరోజు నేను ఐ డి నాట్ కమ్ ప్రిపేర్డ్. నేను మీరు డౌన్లోడ్ చేసుకుని చెప్తారు.
ఓకే. గ్రామ వాలంటీర్ల గురించి ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు? మీరు చెప్పండి, మీకు కూడా అవగాహన ఉంది కదా, క్లోజ్లీ ఫాలోయింగ్. 5,000 కాదు, మీరు చేసే సేవకు 10,000 రూపాయలు వేతనం విన్నారా మీరు? అన్నాను, విన్నాడు. మరి ఈరోజు ఏం చేశారు? 5,000 కూడా ఇవ్వకుండా మరి తీసేసావు కదా. ఈజ్ ఇట్ నాట్ అగేన్స్ట్ ఎథిక్స్? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.